బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సెట్టిపేటలో దారుణం చోటు చేసుకుంది. నిడదవోలు మండలం అన్నర్పాడు గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి అనే తాపీ పనిచేసే వ్యక్తి తన భార్య నవ్యను అతి కిరాతకంగా ఇంట్లో ఉన్న కత్తెరతో గొంతుపై పొడిచి హత్య చేసినట్లు నిడదవోలు పోలీసులు వెల్లడించారు. చిరంజీవి నవ్యల మధ్య ఇటీవల కాలంలో మనస్పర్ధలు చోటు చేసుకోవడం, భార్యపై అనుమానంతోనే తన భార్యను కడతీర్చడానికి కారణమని ఏదైతే పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఘటనా స్థలానికి పోలీసులు హుటాహుటిన చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు చిరంజీవి హతురాలు నవ్యలకు గత 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. ఏదైతే పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ ఘటనతో ఇద్దరు పిల్లలు కూడా అనాథలుగా మిగిలారు. మొత్తం మీద అనుమానం పెనుభూతమై ఈ హత్యకు దారి తీసిందని కూడా తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఈరోజు ఉదయం 7 గంటలకు నిడదవోలు పోలీస్ స్టేషన్కి యలగం శ్రీను అన్నవరపాడుకి గ్రామానికి చెందిన యలగం శ్రీను అనే అతను తన కూతురిని సెట్టిపేటలో తన అల్లుడు మర్డర్ చేసినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తన కూతురు సెట్టిపేటకు చెందిన చిరంజీవి కుమార్ అతనితో 11 సంవత్సరాల కిందట వివాహం అయినట్లు, వారికి 3 ఆడపిల్లల సంతానం ఉన్నట్లు, వారికి ఇటీవల వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నట్లు, తన కూతురిని అనుమానంతో కొడుతున్నట్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని అతను అనుమానంతో తన కూతురిని తన అల్లుడు ఈరోజు మార్నింగ్ ఉదయం 4 గంటలకు కత్తెరతో పొడిచినట్లుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై మేము దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులో పూర్తి వివరాలు ఇంకా తెలియవలసింది.